గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాయి. తమ భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. ఈ మేరకు డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్తో గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ భేటీ అయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఇరువురు నేతలు గ్రీన్లాండ్ ద్వీపం ఎవ్వరికీ అమ్మకానికి లేదని వెల్లడించారు. ఇది అమెరికా పాలనలోకి వెళ్లదని పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా, డెన్మార్క్ ఇద్దరిలో ఒకరికి ఎంచుకోవాల్సి వస్తే తాము డెన్మార్క్ వైపే నిలబెడతామని ఈ సందర్భంగా నీల్సన్ తెలిపారు. మరోవైపు గ్రీన్లాండ్ పరిణామాలపై మాట్లాడిన డెన్మార్క్ ప్రధాని దేశ సరిహద్దులను ఎవరూ బలవంతంగా మార్చలేరన్నారు. పెద్ద దేశాలను చూచి చిన్న దేశాలు భయపడని విధంగా ప్రపంచం మారాలన్నారు. అయితే తమకు రాబోయే రోజులు అత్యంత కష్టకాలంగా ఉండబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రతినిధులతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమావేశం కానున్నారు.